నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీలోకి కొనసాగుతున్న చేరికలు. అన్నాబొత్తుని శివకుమార్ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ నాయకులు. సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నాబొత్తుని శివకుమార్ల రుణం తీర్చుకోలేమంటున్న ఇళ్ల స్థలాల లబ్ధిదారులు ఎన్నో ఏళ్ల తమ సొంత ఇంటి కల నెరవేర్చారంటూ సంతోషం. ఎమ్మెల్యేగా ఏ సంస్థను ఇబ్బంది పెట్టకుండా అన్ని సంస్థలకు చేయూతనిచ్చా. మరోసారి ఆశీర్వదించి గెలిపించండి. వివాహ సంబంధిత కార్యక్రమాల నిర్వాహకుల సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబొత్తుని శివకుమార్. నాజరుపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వైభవంగా జరిగిన చందనోత్సవం. అక్షయ తృతీయ సందర్భంగా విశేష పూజలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఎన్ఆర్ఐల ప్రచార రథం. ముఖ్యమంత్రి జగన్ ను మరోసారి గెలిపించాలని ఎన్ఆర్ఐ విభాగం సభ్యుల ప్రచారం. ఎమ్మెల్యేగా తాను 5 ఏళ్లు ఏ సంస్థను ఇబ్బంది పెట్టకుండా అన్ని సంస్థలకు చేయూతనిచ్చానని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబొత్తుని శివకుమార్ అన్నారు. ఈ 5 ఏళ్లలో దాదాపు 14 సంస్థలకు సంఘ భవనాలు నిర్మించుకునేందుకు స్థలాలను కేటాయించి చేయూతనిచ్చినట్లు గుర్తు చేశారు. స్థానిక బోస్రోడ్లోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ కళా సదన్లో శుక్రవారం మధ్యాహ్నం వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అన్నాబొత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెనాలిలో వివాహ సంబంధిత కార్యక్రమాలు నిర్వహించే అన్ని విభాగాల సంస్థలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ఈ తెనాలిలో ఈ 5 ఏళ్లలో దాదాపు 14 సంస్థలకు సంఘ భవనాలు నిర్మించుకునేందుకు స్థలాలను కేటాయించి చేయూతనిచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. వివాహ సంబంధమైన కార్యక్రమాలలో కళ్యాణ మండపాల వారు, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, ఈవెంట్ మేనేజ్మెంట్, డెకరేషన్, లైటింగ్ ఇలా అనేక విభాగాల్లో వందలాది మంది జీవిస్తున్నారు. ఈ 5 ఏళ్లలో ఇప్పటి వరకు 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చామని అన్నారు. ఇది గతంలో ఎన్నడూ జరగలేదని, భవిష్యత్తులో జరగదని శివకుమార్ ఘంటాపథంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో హోటల్ అండ్ ఫుడ్ అసోసియేషన్కు చెందిన కె రమాకాంత్, సతీష్ రెడ్డి, క్యాటరర్స్ అసోసియేషన్కు చెందిన అయ్యప్ప, రవి, డెకరేషన్ విభాగానికి చెందిన కాళేశ, మీరావళి, పట్టణ రంగస్థల కళాకారుల సంఘానికి చెందిన సత్యనారాయణ శెట్టి, డోలు సన్నాయి కళాకారుల సంఘానికి చెందిన శేషావతారం, బ్యాండ్ ఆర్కెస్ట్రా సంస్థ నుండి షేక్ చెనబాజీ, వీడియోగ్రాఫర్స్ సంస్థకు చెందిన ఫ్రాంక్టన్, ఫోటోగ్రాఫర్స్ సంస్థకు చెందిన ప్రభాకర్, కృష్ణ, ఈవెంట్ అండ్ వెడ్డింగ్ ప్లానర్ సంస్థకు చెందిన శ్రీకాంత్, ఇంకా ప్రజ్వలిత సంస్థకు చెందిన సభ్యులు, లైటింగ్, సౌండ్ ఇత్యాది అనేక విభాగాలకు చెందిన సభ్యులు, కళాకారులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అన్నాబొత్తుని శివకుమార్ను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి ఎన్నికల్లో విజయం సాధించాలని ఆశీస్సులు అందించారు. సభ ప్రారంభానికి ముందు షేక్ సైదా సినీ గీతాలు పాడగా కళాకారుడు రామలింగేశ్వరరావు పౌరాణిక పద్యాలు ఆలపించి అలరించారు. ఉప్పల వరదరాజులు స్వాగతం పలికిన ఈ సభలో ఎం శేషగిరిరావు, మాలిపాటి హరిప్రసాద్, జిలానీ, చలం, దేశశ్రీను, కౌన్సిలర్ హరేరాం తదితరులు పాల్గొన్నారు. నెరవేర్చుకునే విధంగా ఉంటున్నారు కాబట్టి ఆ అసోసియేషన్ బిల్డింగ్ కనుక స్థలం ఉంటే బిల్డింగ్ కట్టుకొని ఆ అసోసియేషన్ అభివృద్ధికి, అసోసియేషన్లో ఉన్న సభ్యుల అభివృద్ధికి తోడ్పడిందన్న ఉద్దేశంతో మరి ముఖ్యంగా ఇక్కడ మేము ఇచ్చిన ఆ స్థలాలు అసోసియేషన్ కూడా చాలా చిన్న వాళ్ళకి ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, నాయోగ్రాఫర్లు, విశ్వగ్రాఫర్లు ఇలా రకరకాలుగా సో వాళ్ళందరికీ మరి ఇవ్వటం అంటే నేను శాసనసభ్యుడికి ఏం ఆలోచించానంటే 27,000 మందికి నివాస స్థలం ఇచ్చాం. ఇది చరిత్రలో బహుశా ఎవరు చేసి ఉండరు ఈ తెనాలి నియోజకవర్గంలో, భవిష్యత్తులో కూడా చేయలేదు. అలాంటిది ఈ చిన్న కుల సంఘాలు కానీ, చిన్న అసోసియేషన్లు కానీ నెలకొడిస్తే వీళ్ళు కూడా శాశ్వతంగా అక్కడ ఉంటారన్న ఉద్దేశంతో తీసుకొచ్చాం. ఈరోజు ప్రధానంగా మీరు అందరూ వెడ్డింగ్ ఈవెంట్ సంబంధించి అన్ని విభాగాలలో దీంట్లో ఎక్కువ మంది వైఎస్ఆర్ పార్టీని అభిమానించే వాళ్ళే, రాజశేఖర రెడ్డి గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే తెనాలిలో నన్ను ఎక్కువ మంది అభిమానించే వాళ్ళే. ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమాలను కూడా మీకు అందజేశాం. తప్పకుండా మీ కుటుంబం అలాగే మీ పిల్లల భవిష్యత్తుకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా మరి
ఆ పేదవాళ్ళ జీవితాల్లో ఒక ఆర్థిక భరోసాని తీసుకురావడం జరిగింది. అందుకే రాబోయే ఎలక్షన్స్లో కూడా మీరు వైఎస్ఆర్ పార్టీని, అలాగే తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీకి నాజరుపేటలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో నృసింహ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, చందనోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించారు. స్థానిక నాజరుపేటలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానంలో అక్షయ తృతీయ సందర్భంగా శుక్రవారం నుండి ప్రారంభమై ఈ నెల 21వ తేదీ వరకు జరగనున్న నృసింహ జయంతి ఉత్సవాలు తొలి రోజు వైభవంగా జరిగాయి. వైశాఖ శుద్ధ తదియ శుక్రవారం నాడు ఉదయం నుండి ఆలయంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి పంచామృత అభిషేకాలతో పాటు చందన ఉత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 21వ తేదీ మంగళవారం నరసింహస్వామి జయంతి సందర్భంగా స్వామివారికి అభిషేకం, సహస్రనామార్చన, నృసింహ జయంతి వ్రతాలు జరగనున్నాయి. భక్తులందరూ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ నిర్వాహకులు కోరారు. ఆయా కార్యక్రమాలను దేవస్థాన చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి, ఏ చంద్రశేఖర్ రెడ్డి, అర్చకులు భార్గవ్ కుమార్ తదితరులు ఉత్సవాలను పర్యవేక్షించారు. లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో వైశాఖ మాసం నుంచి మనకి నెల రోజులు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. మొదటిగా ఈరోజు స్వామివారి యొక్క చందనోత్సవ కార్యక్రమం ఉదయం నుంచి విశేషంగా జరిగింది. ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకము, అనంతరము స్వామివారి యొక్క చందన దర్శన భాగ్యాన్ని భక్తులకు ఏర్పాటు చేసినాము. ఉదయం నుంచి స్వామివారిని అనేక వేల మంది భక్తులు స్వామి దర్శన భాగ్యాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రులవుతున్నారు. అలాగే ఈ నెల 21వ తారీఖు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క జయంతి కార్యక్రమంలో కూడా ఉదయం నుంచి స్వామివారికి విశేషమైన అభిషేకములు, స్వామివారికి పూజలు జరుగును. అలాగే జూన్ 1వ తారీఖు హనుమత్ జయంతి పర్వదినాన్ని సంతరించుకొని హనుమత్ స్వామివారికి ఉదయం విశేషమైన అభిషేకము, సింధూర అభిషేకము, స్వామివారి దర్శనము ఏర్పాటు చేయను. అలాగే జూన్ 5వ తారీఖు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగును. ఈ కళ్యాణం యొక్క ప్రత్యేకత సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే భక్తులతో ఈ కళ్యాణం జరిపించబడును. ఈ అవకాశాన్ని 50 మంది భక్తులు సద్వినియోగం చేసుకొని కళ్యాణం అనంతరం 5,000 మందికి స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా మన దేవాలయంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ అనంతరం స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క సార్వత్రిక ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ మరింతగా పెరుగుతోంది. వివిధ పార్టీల నుండి వైఎస్ఆర్సీపీలోకి ఆయా పార్టీల నేతలు తరలివస్తున్నారు. పట్టణంలోని పలు వార్డులకు చెందిన టీడీపీ, జనసేన నాయకులు అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో వైసీపీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ విభాగం పట్టణ అధ్యక్షుడు షేక్ జిలానీ బాషా గోల్డ్ రహీమా ఆధ్వర్యంలో స్థానిక 14, 23, 25 వార్డులకు చెందిన పలువురు గురువారం సాయంత్రం వైఎస్ఆర్సీపీలో చేరారు. గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటైన కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీల నుంచి షేక్ రఫీ, షేక్ మన్సూర్, శ్రీలం శ్రీనివాస్, శంకర్ నాయక్ వారి మిత్రబృందం దాదాపు 100 మంది పార్టీలో చేరారు. ఎమ్మెల్యే శివకుమార్ వీరికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పాలనకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారంతా తెలిపారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే శివకుమార్, ఎంపీ అభ్యర్థి కిలార్ వెంకట రోసయ్య గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వెల్లడించారు. వైఎస్ఆర్ పార్టీలోకి టీడీపీ కార్యకర్తలు, నాయకులు 14 వార్డు నుంచి, 23 వార్డు నుంచి, అట్లాగే 25 వార్డు నుంచి భారీగా 100 మంది జాయిన్ అయ్యారు. వీళ్ళందరూ జగన్ గారు ఇచ్చే పథకాలకి ఆకర్షులయ్యి వీళ్ళందరూ టీడీపీకి, శివన్నకి టీడీపీని వదిలేసి వైసీపీకి రావడం జరిగింది. అట్లాగే శివన్న గారు చేసే మంచి పనులు చూసి వాళ్ళ పథకాలు, ఇళ్ల స్థలాలు కానివ్వండి, అమ్మ ఒడిని కానీ ఇలాంటి పథకాలు ఎన్నో, నవరత్నాల పథకాలు ఎంతోమందికి కులం, మతం లేకుండా పార్టీలు చూడకుండా శివన్న గారు ఈ పథకాలు అందరికి పంచారు. ఇది పేదల పార్టీ. ఇది మీరందరూ గమనించి అందరూ మనకి ఈ వైసీపీకి ఓట్లు వేయించి శివన్నకి భారీ మెజార్టీ తెస్తారని, జగన్మోహన్ ఆయన ముఖ్యమంత్రి చేస్తారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెనాలి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం మైనారిటీ నాయకులతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 25వ వార్డులో నిర్వహించిన ప్రచారంలో ఇంటింటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని మైనారిటీ సోదరులకు విజ్ఞప్తి చేశారు.
మతతత్వ పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థులకు ముస్లిం మైనార్టీలు ఓటు వేయదని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీకి విజయాన్ని అందించాలని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖలీదా నసీం అన్నారు. పట్టణంలోని 25, 28 వార్డులోని ముస్లిం మైనార్టీ నాయకులతో ఇంటింటికి తిరుగుతూ వైసీపీ కరపత్రాలు పంపిణీ చేశారు. కూటమి అభ్యర్థికి ఓటు వేస్తే ముస్లిం మైనార్టీలకు అన్యాయం జరుగుతుందని ఆమె వివరించారు. ఇదే విధంగా పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు కూడా వైసీపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. తెనాలిలో ఎమ్మెల్యేగా అన్నాబత్తుని శివకుమార్ను మరోసారి గెలిపించాలని, ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో గోల్డ్ రహీమా, జిలానీ భాషా, షరీఫా, సాదిక్, బాజీ, షేక్ గౌస్, మౌలాలి, మీరావలి, ఖలీల్, ఇమాం, పఠాన్, బడేబాబు, న్యావీ సుబ్బానీ, టైలర్ బాలా, రబ్బు రాజు, మహబూబ్ జానీ, హమ్మద్, మౌలాలి, అహ్మద్, ఖాదర్ వలి, ఇమ్రాన్, పావురాల సుబ్బానీ, మన్సూర్, కాలేషా, హసన్, జానీ, సైఫ్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. లోకల్ శాసనసభ సభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు ఏదైతే కలిసికట్టుగా మా ముస్లిం మతానికి రక్షణగా, ముస్లింలకు రక్షణగా నిలిచారో వారికి మేము మద్దతుగా నిలిచి మా ఉనికిని మేము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఏదైతే మా పిల్లలకు 4% రిజర్వేషన్ తీసేసి మా పిల్లలకు చదువులు రాకుండా చేయాలని వాళ్ళు పూనుకుంటున్నారో అవన్నీ ప్రతి ముస్లిం వ్యతిరేకిస్తున్నాడు. ఈరోజు అందరూ ముస్లింలు కలిసికట్టుగా 100% మా ఫ్యాన్ గుర్తుకే ఓటేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ మా శాసనసభ సభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారిని మరియు ఎంపీ కిలార్ రోసే గారిని గెలిపించుకోవడానికే మేము ప్రయత్నిస్తున్నాము. మన లోకల్ శివన్న ప్రతి విషయంలోనూ ఈవెన్ కరోనా టైంలో కూడా మన అమ్మటి ఉండి మనకు సపోర్ట్గా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది మనం గమనిస్తే లోకల్ నాన్ లోకల్ అనమాట. ఒకసారి ఆలోచించండి. ప్రతి విషయంలో లోకల్గా ఉండి అన్న గడప గడప తిరిగి చెమటలు పడినట్టు తిరిగి ప్రతి విషయంలో మనకు వచ్చి సహాయపడ్డాడు, ఆదుకున్నాడు. కాబట్టి ఎలక్షన్ వచ్చింది, ఆయనకి మన లోకల్ శివన్నకి సహాయంగా ఉండి మనం అందరం కలిసి ఫ్యాన్ గుర్తుకేసి మన శివన్న ఎమ్మెల్యేగాను జగన్ అన్నను సీఎంగాను చేద్దాం. మా మీద దౌర్జన్యంతో అధికారంలో వస్తున్న బీజేపీ పార్టీని ఇక్కడ కూడా ఆ కూటమిని రానీయకుండా మేమందరం కట్టడి చేయటానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీకి ఓటేస్తే డైరెక్ట్గా బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి మనం మద్దతు వెలిగినట్టే ప్రతి ముస్లిమ్స్ తెలుగుదేశం పార్టీకి ఓటేద్దాం, జనసేన పార్టీకి ఓటేద్దాం అనుకునే వాళ్ళ మనసులు మారాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. హిబ్జా గురించి బెంగళూరులో ఒక పెద్ద పోరాటం ఆడవాళ్ళు చేస్తే ఆ పార్టీ అక్కడ నామరూపాలు లేకుండా పోయింది. తెలంగాణలో రిజర్వేషన్ ఎత్తేస్తాం, మీకు హిబ్జా మీద శిక్షణ తీసేయటానికి మేము అన్ని రకాలుగా ప్రయత్నిస్తామని ముస్లింలకు ఇబ్బంది పెడతామంటే తెలంగాణలో కూడా అధికారంలో లేకుండా చేశారు. వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మంతపాటి శేషగిరిరావు ఆత్మీయ అభినందన కార్యక్రమం కొలకలూరులో నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సహా పలువురు వైసీపీ నాయకులు పాల్గొని అభినందనలు తెలియజేశారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో వైస్ ఎంపీపీ కోడూరు స్వప్న రమేష్ ఆధ్వర్యంలో మందపాటి శేషగిరిరావు ఆత్మీయ అభినందన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉన్న శేషగిరిరావును జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా నియమించడం పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సహా ముఖ్య నాయకులు పాల్గొన్నారు. శేషగిరిరావును ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మలవరపు భరత్, మలవరపు బాబీ, కొమ్ము భిక్షాల్ రాయల్, బూర్ల దుర్గాప్రసాద్, మన్నవ్ ప్రభాకర్, తెనాలి మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పినపాటి అనిల్, పాపారావు తదితరులు పాల్గొన్నారు. కొలకలూరు గ్రామంలోని ఈ అందరూ కలిసి అన్న మందపాటి శాసనసభ వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మన తెనాలి నియోజక అబ్జర్వర్గా ఉన్న టైంలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది. ఆ సందర్భంగా అన్న కూడా నాతో పాటు నాకన్నా ఎక్కువ 24 గంటలు అందరినీ గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ మానిటరింగ్ చేసుకుంటా ఉన్న సందర్భం. మరి ముఖ్యంగా ఈ టైము రాజకీయాల్లో మీ అందరికీ తెలిసింది, ఈ టైం చాలా విలువైనది. మరి లోక అందరూ కలిసి మన యొక్క శాసకురాలకు సన్మానం చేస్తున్నామంటే ఈ టైంలో ఆఫీసు అందుబాటులో ఉండాల్సింది నేను మరి ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనడానికి కేవలం మీ మీద అభిమానంతో, అన్న మీద గౌరవంతో ఈరోజు సన్మానం. అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి
సంక్షేమ పాలన మళ్ళీ ముందుకు తీసుకెళ్లేదానికి మనందరం కలిసి ఆ వైఎస్ఆర్ పార్టీని శాసనసభ్యుడిగా నన్ను, పార్లమెంట్ అభ్యర్థిగా అన్న కళారసి గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి రేపు సోమవారం జరిగే ఎలక్షన్స్లో మీ అందరూ ఈ గ్రామం పూర్తి సాలిడ్గా అత్యధిక మెజారిటీ ఇచ్చేదానికి పనిచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వేదిక పైన ఉన్న నాయకులందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మన నియోజకవర్గ భవిష్యత్తు కోసం, మన పేద ప్రజల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా నిలవాలి. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి శివన్నకు వెన్నుదన్నుగా నిలవాలి. పార్లమెంటుకు సంబంధించి కిలారి రోసే గారికి వెన్నుదన్నుగా నిలవాలి. వీరిద్దరికి కూడా ఒకటే నంబర్, ఫస్ట్ నంబరే వచ్చింది. ఫ్యాన్ గుర్తు ఫస్ట్ నంబర్, శివన్నది ఫస్ట్ నంబరే, ఎంపీ గారిది కూడా ఫస్ట్ నంబరే. ఫ్యాన్ గుర్తు మీద 2 సార్లు బటన్ నొక్కి మీ అమూల్యమైన ఓటుని జగన్మోహన్ రెడ్డి గారికి, ఫ్యాన్ గుర్తు మీద శివన్నకి, కిలారి రోసే గారికి వేస్తే ఈ నియోజకవర్గ భవిష్యత్తు, ఈ నియోజకవర్గ అభివృద్ధి, మనందరి చిన్న కులాలు సన్నకారుగా ఉన్న మనం ఎవరొకరి మీద ఆధారపడాల్సిందే. మనం ఆధారపడే క్రమంలో ఒక మంచి వ్యక్తిని కనుక వెన్నుకున్నట్లయితే తప్పనిసరిగా మన భవిష్యత్తు బాగుంటుంది, మన ఆలోచనలు కూడా సక్రమంగా ఉంటాయి. వారు నేను వచ్చిన కొత్తలో ఒకే ఒక మాట అన్నారు, నా ప్రక్కన ఉన్న మనిషి నా గౌరవంతో ఎట్లుంటుందో నా ప్రక్కన ఉన్న మనిషి గౌరవం కూడా అదే విధంగా పెరగాలని కోరుకునే మనస్తత్వం అన్నది. అందుకనే సొసైటీలోకి వెళ్ళేటప్పుడు ఒక పదవి ఇచ్చినా లేకపోతే ఒక వ్యక్తిని ఎండబెట్టుకొని తిరిగినా ఆ వ్యక్తిత్వం కూడా నా నుంచే కాదు, ఆ వ్యక్తి నుంచి కూడా సమాజం పట్ల రిఫ్లెక్ట్ అవ్వాలని కోరుకునే మనస్తత్వం అని. ఇది నిజం కాబట్టి నాలాంటి వాటిని కూడా ప్రోత్సహించారు. ఈరోజు మీకు చెప్తా ఉన్నాను, నన్ను అబ్జర్వర్గా వేసిన తర్వాత ఈ నియోజకవర్గంలో శివన్న నా ప్రతి చిన్న విషయం, నా మంచి చెడులు కానీ నాకు సంబంధించి నాకున్న ఆర్థికపరమైన అంశాలతో సహా నన్ను ప్రోత్సహిస్తూ వెన్నుదన్నుగా ఉన్న గొప్ప మనసున్న నాయకుడు. మీరు కూడా ఆలోచన చేయండి, ఎక్కడ ప్రపంచాల్లోకి పోకుండా తప్పనిసరిగా పోయినసారి కంటే అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తారని మనసా వాచా నమ్ముతూ, ఎలక్షన్ అనగానే గ్లాస్ పట్టుకొని సైకిల్ దొక్కుకుంటూ వెళ్ళే ఎవరిని నమ్మబాకండి, అర్థమైందా? వాళ్ళు ఓటుల వరకే, ఎలక్షన్ వరకే ఉంటారు, తర్వాత కనిపించను కూడా కనిపించరు. మన అన్న శివన్న లోకల్ ఎప్పుడు ఇక్కడే ఉంటాడు, మనతో ఉంటాడు, నిత్యం మన సమస్యల్ని అర్థం చేసుకుంటూ ఉంటారు. ఈ సచివాలయం కానీ, ఈ ఊరికి ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో కానీ, డొంక 40 లక్షలతో డొంక వేయించడంలో ఎవరి తరం కాలేదు ఇంతవరకు. ఎంతో మంది నాయకులు వచ్చారు, వెళ్ళారు, దులుపుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు సంపాదించుకోవాల్సిన మూటలు సంపాదించుకున్నారు, వెళ్ళారు. మా శివన్న మాత్రమే 40 లక్షలతో డొంక ఇచ్చిన ఒకే ఒక సింగిల్ సింహం మా శివన్నే. నెక్స్ట్ ఇళ్ల స్థలాల విషయంలో, పెన్షన్స్ విషయంలో, ప్రతి ఒక్క విషయంలో అన్న మా అందరికీ సపోర్ట్ గా ఉంటూ నాయకుల్ని ముందు నడిపిస్తూ ప్రజలకు ఏ అవసరాలున్నా తీర్చే విషయంలో ముందుండే మా అన్న శివన్న. మేము ఓట్లు అడగట్లేదు, మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాం. బ్రాహ్మణ పరిషత్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో పరశురామ జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. పరశురామ జయంతితో పాటు అక్షయ తృతీయ సందర్భంగా వాటి విశిష్టతను పరిషత్ సభ్యులు తెలియజేశారు. స్థానిక కొత్తపేటలోని బ్రాహ్మణ పరిషత్ తెనాలి ఆధ్వర్యంలో పరశురామ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బ్రాహ్మణ పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతాహుజుల పురుషోత్తం శర్మ సారథ్యంలో పరిషత్ కార్యవర్గం సభ్యులు పాల్గొని పరశురాముని చిత్రపటానికి సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. శుక్రవారం పరశురామ జయంతితో పాటు అక్షయ తృతీయ, శ్రీకృష్ణుడు కుచేలిను కలిసిన రోజు, అరణ్యవాసంలో ఉన్న పాండవులకు అక్షయపాత్ర అందిన రోజుగా నేడు ఎంతో పవిత్రమైన రోజని పురుషోత్తం శర్మ అన్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని పుణ్యకార్యాలు చేస్తే అవి అక్షయంగా నిరంతరం జన్మ సంబంధం లేకుండా మన వెంట వస్తాయని తెలిపారు. కుండలో నీరు దాహార్తులకు అందించడం, దాన ధర్మాలు చేయటం వలన మేలు కలుగుతుందని చెప్పారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత లక్కరాజు లక్ష్మణరావు మాట్లాడుతూ పరశురామ జయంతిలో దాగి ఉన్న ఉద్దేశం జ్ఞాన సంపదతో పాటు సంపద కలిగిన ఎవరు వారు రక్షించుకోవటమని తెలియజేశారు. దేశ కాలమానం బట్టి ఆచారాలు ఏర్పాటు చేశారని, ఈ కాలంలో ఎండలు ఎక్కువ కనుక
గొడుగు, చెప్పులు, మంచినీరు దానం చేయటం వలన మేలు కలుగుతుందని అన్నారు. ఈ తరహా మహోన్నతమైన సంస్కృతి సాంప్రదాయాలను పర్యవేక్షించేందుకు బ్రాహ్మణ పరిషత్ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పరిషత్ గౌరవాధ్యక్షుడు పెద్దిరాజు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు త్రిపురారి బొట్ల దత్తాత్రేయ శర్మ, మల్లేపల్లి ఆదిశేషగిరిరావు, బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యుడు ఎస్ఆర్కే శర్మ, చెన్నప్రగడ శ్రీనివాస్, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు పరమ పవిత్రమైన దినోత్సవం, అక్షయ తృతీయ, అదేవిధంగా భగవాన్ పరశురామ జయంతి. ఏదైతే శంకర భగవత్పాదులు వారు కనకధారాస్తవాన్ని ప్రపంచానికి అందించిన మహోన్నతమైన రోజు. ఈ రోజున ఏదైతే మంచి పని మనం చేస్తామో అది అక్షయమే మన జీవితాల్లోకి వస్తుందనేది పెద్దల శాస్త్రవచనము. బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో భగవాన్ పరశురామ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ రోజున ప్రజలందరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళందరం కూడా దాన ధర్మాలు చేస్తే అది వృద్ధి చెంది మన జీవితాలు, మన పిల్లల జీవితాలు బాగుంటాయనేది పెద్దల వచనము. అందరూ కూడా ఆ రకంగా మరి ఏదైతే అక్షయ తృతీయ అనగానే బంగారం కొనుక్కోండి అని చెప్పి మనం కొనుక్కోవటం కాదు, ఇవాళ మనం చేసే దాన ధర్మమే ఇవాళ మన జీవితానికి ఉపయోగపడుతుంది. తనను తాను త్యాగం చేసుకున్నవాడు ఎప్పుడైనా చరిత్రలో కీర్తించబడతాడు. మరి నిస్వార్థంగా ఈ రోజున ప్రజలందరూ కూడా తమ శక్తి వంచన లేకుండా దాన ధర్మాల్లో పాల్గొనాలి. దాన ధర్మం అంటే కేవలం డబ్బు రూపంలోనో లేకపోతే వస్త్ర రూపంలోనే కాదు. ఈ రోజున చిన్న మంచినీళ్ళ చెంబు ఎవరికన్నా ఒక బ్రాహ్మడికి ఇచ్చినా కూడా ఈ వైశాఖ మాసంలో చాలా విశేషమైన రోజుగా పెద్దలు చెప్పారు. దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా మన పెద్దలు ఈ పర్వదినాలను ఏర్పాటు చేశారు. ఈ వైశాఖ మాసంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఈ అక్షయ తృతీయ నుంచి ఇంకా పెరుగుతాయి అనేటువంటి ఇది ఉంది. పరశురాములు అంటే అసలు ఆయన పేరు రాముడు, భృగురాముడు. పరశువును ఆయుధంగా ధరించాడు కనుక ఆయన పరశురాములు అయ్యారు. కలియుగంలో జ్ఞానంతో పాటు శక్తి కూడా అవసరం. కేవలం జ్ఞాన సంపన్నత వల్లనే ఈ సమాజంలో మనగలగటం కష్టం కనుక శక్తి కూడా అవసరం అనేది ఆ పరశువు ధనువులను తెచ్చి మనం గ్రహించుకొని ఈ జ్ఞాన సంపన్నులైన వాళ్ళు అందరూ కూడా ఆ జ్ఞానంతో పాటు శక్తిని కూడా సమకూర్చుకోవాలనేది పరశురామ అవతారం యొక్క ఉద్దేశ్యం. తర్వాత ఈ దానాల విషయంకి వచ్చేసరికి కేవలం బంగారం అని కాకుండా ఈ సమయంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెప్పులు, నల్ల గొడుగు, ఇందాక మా ప్రధాన కార్యదర్శి వారు చెప్పినట్టు ఉదకుంభదానం అంటే మంచినీళ్ళ చెంబు. ఇప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి చలివి యంత్రాలు పెడుతున్నారు కాబట్టి ఆ వాటిని దానం చేయమన్నారు. సర్వమానవాళి శ్రేయస్సు కోరి ఇటువంటి మహత్తరమైనటువంటి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి మరికొద్ది గంటలు గడువు మాత్రమే ఉండటంతో వైఎస్ఆర్సీపీ తన ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేసింది. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన కుమారులు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి, అఖిల్ గణేష్లు కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు శనివారం సాయంత్రంతో ప్రచార గడువు ముగిసిపోనున్న నేపథ్యంలో వైసీపీ తన ఎన్నికల ప్రచారానికి స్పీడ్ పెంచింది. తెనాలి పట్టణంలోనూ కొల్లిపర, తెనాలి మండల గ్రామాల్లో వైసీపీ ఎన్నికల ప్రచారం మరింత విస్తృతం చేసింది. దీనిలో భాగంగా కొల్లిపర మండలంలోని మున్నంగి గ్రామంలోని ఎస్సీ కాలనీలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన కుమారులు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి, అఖిల్ గణేష్లు ఇంటింటా తిరిగి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వైసీపీ కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమాన్ని గుర్తు చేస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని కోరుతూ మరలా ఈ సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలని తెలియజేస్తూ చేపట్టిన ప్రచారంలో స్థానికుల నుండి కూడా పెద్ద ఎత్తున స్పందన లభించింది. అంతకుముందు ఎన్నికల ప్రచారానికి వచ్చిన అన్నాబత్తుని అఖిల్ గణేష్కు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్నంగి సర్పంచ్ వేమూరు దీనమ్మ, మాజీ ఎంపీపీ కళ్ళం వెంకటప్పారెడ్డి, ఆరిగ చంద్రారెడ్డి, భీమవరపు సంజీవరెడ్డి, చోడగిరి రామయ్య, ఆళ్ల మల్లారెడ్డి, ఆళ్ల శ్రీలక్ష్మి, వంగ సామిరెడ్డి, గురువిందపల్లి రాజా, వేమూరు కిషోర్ బాబు, వేమూరి ప్రకాశ్రావు, వైసీపీ తెనాలి నాయకులు శ్రీకృష్ణ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనాలు రావడం చాలా ఉధృతంగా ఉంది. ఇంతకుముందు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ప్రజలందరూ కూడా సపోర్ట్ పలుకుతూ ఉన్నారు. ఇది కనుక చూస్తూ ఉంటే కనీసం 25-30 వేల మెజార్టీతో ఈయన గెలుస్తాడని నమ్మకం ప్రజలందరితో వచ్చింది. ఈ రోజున జగనన్న చేసే ప్రచారం గురించి, ఆయన మీద విపక్షాలు చేస్తున్న ప్రచారం గురించి కూడా ప్రజలందరికీ అర్థమైపోయింది. వాళ్ళు ఎంత తన్నుకున్నా కానీ ఎక్కడ మెజార్టీ సాధించే ప్రసక్తే లేదు. మన తెనాలి అసెంబ్లీ అభ్యర్థిగా అన్నాబత్తుని శివకుమార్ గారు పోటీ చేస్తూ
తన గెలుపు కోసం ఓట్లను అభ్యర్థించేందుకోసం వారి తనయుడు అఖిల్ గణేష్ మరి అలాగే అన్నాబత్తిని సత్యనారాయణ ఇద్దరు కూడా ఈరోజు ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రతి గడపకు వెళ్ళి తన తండ్రి విజయం కోసం మద్దతు ఇవ్వాల్సిందిగా, ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా సరే అపూర్వంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఈ గ్రామంలో జరిగినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఎవరికి వారు స్వచ్ఛందంగా వాళ్లే తెలియజేస్తూ ఉన్నారు. మాకింత సంక్షేమం వచ్చింది, మా గ్రామంలో ఈ సీసీ రోడ్లు వేశారు, అట్లాగే డ్రైనేజీలు కట్టారు, వీటన్నిటికన్నా కూడా స్కూల్స్ ఎంతో బాగుపడినాయి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీలలో పిల్లలందరూ కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ లభిస్తూ ఉంది. మంచి చదువులు చదువుకుని ఉన్నతమైన చదువులు చదువుతూ ఉన్నారు. వెనుకబడిన వర్గాలు కూడా మంచి ఉన్నతమైన చదువులు చదువుతూ ఉన్నారు. కళాకారుల సంక్షేమం ఏ రాజకీయ పార్టీకి పట్టదా అని మా ఏపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దిలీప్ రాజా ప్రశ్నించారు. ఎన్నికల వేళ నిరుపేద కళాకారులను రాజకీయ పార్టీలు ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్థానిక సుల్తానాబాద్లోని రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో దిలీప్ రాజా మాట్లాడారు. నాటక రంగంలోని నటీనటులు హరికథ, బుర్రకథ, ఒగ్గు కథ, తోలుబొమ్మలాట, కూచిపూడి, భరతనాట్యం చేసే అనేక మంది కళాకారులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఏ రాజకీయ పార్టీ కూడా కళాకారుల సంక్షేమం కోసం మేనిఫెస్టోలో ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. పేద కళాకారులందరినీ ఆదుకునే విధంగా హామీలు ఇవ్వాలని రాజకీయ పార్టీలను ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో మిలిటరీ ప్రసాద్, వెంకీ, రావణ్, ఇంటూరు విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం అంతా కూడా ప్రస్తుతం ఎన్నికల వేడి ఇప్పుడున్న 46 డిగ్రీల వేడి కన్నా ఇంకా ఎక్కువగా ఉంది. ఎక్కడ చూసినా రాజకీయం రాజకీయం రాజకీయం. ఈ పరిస్థితుల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున మేము ఎందుకు ప్రజలకు మొరబెట్టుకుంటున్నామంటే, మేము చెప్పే దాంట్లో నిజం ఉందా, అబద్ధం ఉందా, మేము చెప్పే దాంట్లో విఘ్నతగా ఉందా అని విఘ్నతతో ఆలోచించమని ఈ ఛానల్ ద్వారా ప్రజల్ని, మరి ముఖ్యంగా ఓటర్లని, మరి ముఖ్యంగా కళాకారుల్ని కోరుతున్నా. ఇప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు రిలీజ్ చేశాయి. దాదాపుగా జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, అన్ని పార్టీలు కూడా మేనిఫెస్టోలు రిలీజ్ చేసినాయి. కానీ ఏ పార్టీ కూడా కళారంగాన్ని డెవలప్ చేస్తామని కానీ, కళాకారులకి పెన్షన్ ఇస్తామని కానీ, కళాకారులకు ఉపకార వేతనం ఇస్తామని కానీ, అలాగే సినిమా పరిశ్రమని అభివృద్ధి చేస్తామని కానీ ఒక్కళ్ళు కూడా మేనిఫెస్టోలో పెట్టాల. ఇంకా జస్ట్ అంతా 3 రోజులు ఎలక్షన్, 48 అవర్స్ అయిపోతే సోమవారం ఉదయం పోలింగే. ఇప్పుడు మేము మనవి చేసేది ఏంటంటే రాజకీయ పార్టీలకి, మీలో ఏ పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళారంగం ఏదైతే ఉందో, నాటకం కావచ్చు, బుర్రకథ కావచ్చు, హరికథ కావచ్చు, ఒగ్గు కథ కావచ్చు, జముకుల కథ కావచ్చు, తోలుబొమ్మలాట కావచ్చు, భరతనాట్యం కావచ్చు, ఇలాంటి కళాకారులందరికీ కూడా మీరు పెన్షన్ ఇస్తారా లేదా? ఇస్తానంటే స్పష్టం చేయండి. ఆదివారం నాడు, శనివారం నాడు, రేపో ఎల్లుండో మీరు స్పష్టం చేస్తే, ఎందుకంటే ప్రతి దానికి ఒక ఉపకార వేతనం అనేది ఇస్తున్నారు. కొన్ని మేనిఫెస్టోలు నేను చూసా. పర్సనల్లీ ఐ హ్యావ్ సీన్ అండ్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. దట్ ఇస్ ద రీజన్ వై ఐఎమ్ డేర్ ఇనఫ్ టు టాక్ టు ది మీడియా. ఎందుకంటే నేను ఇప్పుడు మాట్లాడటానికి గల కారణం కూడా అది. ఏ రాజకీయ పార్టీ కూడా కళారంగం అభివృద్ధి కోసం కానీ, కళాకారులకు చేయూతనివ్వటం కోసం కానీ, కళాకారులకి కాస్త ఎంత తిండి పెట్టే ఆలోచన కూడా చేయటల్లా. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒకప్పుడు తోలుబొమ్మలాటని జనం విపరీతంగా ఆదరించారు. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? ఎక్కడా లేరు. ఒకప్పుడు హరికథలు, బుర్రకథలు భయంకరంగా చూసేవాళ్ళు. ఇప్పుడు బుర్రకథలు, హరికథలు లేవు. పైగా ఇప్పుడు ఒక వరుడు కూడా చెప్పేవాళ్ళు హరికథ, ఆపలేదు పిట్టకథలు అని చెప్పనే స్థాయికి వచ్చాం. ఈ హరికథలోళ్ళు పోయారు, బుర్రకథలోళ్ళు పోయారు. మరి వీళ్ళందరూ ఎలాంటి జీవితాన్ని, దుర్భరమైన జీవితాలను గమనిస్తున్నారు? ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద బిలో పావర్టీ లైన్. ఎన్నో సంవత్సరాలుగా అద్దె ఇళ్లలో మగ్గిపోయాం. ఇంటి అద్దెలు చెల్లించలేక తల్లడిల్లిపోయాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పుణ్యమాని తమ స్వంత ఇంటి కల నెరవేరిందంటూ మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జగనన్న కాలనీలలో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో చక్కగా ఇళ్లు నిర్మించుకుని ఆనందంగా ఉంటున్నామని, తమకు స్వంత ఇళ్లు కట్టించి ఇచ్చిన అన్నాబత్తుని శివకుమార్ కి, ముఖ్యమంత్రి జగన్ కి రుణపడి ఉంటామని చెబుతున్నారు. స్వంత ఇంటి కల సాకారమై లబ్ధిదారులు ఏమంటున్నారనేది వారి మాటల్లోనే విందాం.
ప్రస్తుతం అయితే మనం ఇక్కడ పెదరావూరు జగనన్న కాలనీ లేఅవుట్లో ఉన్నాం. ఇక్కడ తెనాలికి సంబంధించిన కొంతమందికి ఇక్కడ ఇళ్ల నివేశన స్థలాలు ఇవ్వడంతో వారంతా కూడా ఇక్కడ నివేశన స్థలాల్లో తమకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇల్లు కట్టుకుని కూడా సంతోషంగా అయితే ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి మనతో పాటు శివగంగా పార్వతి గారు నాదరపేటకి చెందిన మహిళ ఇక్కడ ఉన్నారు. ఆవిడకి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారి చేతుల మీద ఇళ్ల స్థలం పెదరావూరు లేఅవుట్లో రావడంతో ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నారు. చాలా చూడముచ్చటగా అయితే ఇల్లు కట్టుకున్నారు. ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీకు ఎట్లా ఉంది, స్థలం వచ్చింది? చాలా బాగుంది, చాలా సంతోషం. పాపం ఆయన దయ వల్ల మాకు స్థలం ఇచ్చారు. ఎవరు ఇవ్వలేకపోయినా పాపం ఆయన స్థలం ఇచ్చారు. మేము సంతోషంగా కట్టుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇంతకాలం మీకు సొంత ఇల్లు అనేది లేదు, అద్దె ఇళ్లలో ఉంటున్నారు. ఈ ప్రభుత్వం శివకుమార్ గారి చేతుల మీదకి స్థలం వచ్చింది, ఇల్లు కూడా కట్టించి ఇచ్చారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే మాకు చాలా సహాయం చేశారండి ఆయన. ఇక ఆయన లేకపోతే మేము అసలు ఇక ఎట్లా అద్దెలు కట్టుకుంటూ చాలా బాధలు పడుతూ ఉండాల్సిన వాళ్ళం. ఎట్లాగో మా తిప్పల బండి వెంబడి మేము ఇల్లు నిలబెట్టుకున్నాము. ఒక ఇంటి వాళ్ళం అయ్యాం కదా, దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ముందు ఈ వయసులో నేను ఒక ఇంటి దాన్ని అయ్యానని చాలా సంతోషపడుతున్నాను. అందరు కూడా హర్షించారు. ఇప్పుడు ఆయన రుణం మేము ఎప్పటికీ తీసుకోలేమండి. వస్తున్నాయండి, నాకు పెన్షన్ వస్తుంది. పాపం ఆయన దయ వల్ల నేను పెన్షన్ తీసుకుని దానివల్ల కూడా చాలా యూజ్ చేసుకుంటున్నాను నేను. ఈ ప్రభుత్వం వల్ల నేను మేలే పొందానండి. నా పేరు పీత దేవరమ్మ అండి. 20 సంవత్సరాల నుంచి ఇక్కడే తెనాల్లోనే ఉంటున్నాము. ఉండా కూడా మాకు ఎవరి సెంటు సోటి ఇవ్వాలి ఎన్నిసార్లు రాసుకున్నా కానీ. జగన్ గారు ఇప్పుడు 20 సంవత్సరాలలోపు ఇప్పుడు ఇచ్చాడు సెంటు స్థలము, 1,80,000 డబ్బులు, మరి 18,000 ఇస్తున్నాడు, పెన్షన్ ఇస్తున్నాడు. మాకు బాగానే ఉంది ఈయన వచ్చిన కాడి నుంచి. ఈయనకు కూడా ఓటు మళ్ళీ మేము అస్సలు ఇవ్వాలని కాదు, మాకు అస్సలు నుంచి ఓటు అటేను మేము వేస్తాము. మాకు బాగానే ఉంది, ఈ ప్రభుత్వమే రావాలి మళ్ళీ కూడా. నా పేరు రామ్ సంజీవ్ కుమారి అండి. మాది 27వ వార్డు. మాకు జగన్ గారి చేత ఈ పెదరావూరులో మాకు ఇట్లా స్థలం వచ్చింది. దానివల్ల వాళ్ళు మాకు 1,80,000 ఇచ్చారు. కొంత డబ్బు మేము వేసి ఇల్లు కట్టుకున్నాము. ఆయన వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్స్ టు జగన్ అండ్ శివన్న పేరు మీద వచ్చింది, ఆయన చేతుల మీదుగా తీసుకున్నాము. అద్దెంట్లో ఉండేవాళ్ళం అండి, వాళ్ళ సొంత ఇంట్లో ఉంటున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. మాకు ఇల్లు వచ్చినందుకు జగన్ గారికి శివకుమార్ గారికి ఇద్దరికి ధన్యవాదాలండి. 12వ వార్డు మాది. మాకు ఇంతవరకు ఇల్లు లేదు. ఈ ప్రభుత్వం వల్ల ఇల్లు వచ్చింది. ఇల్లు కట్టుకున్నాం, సంతోషంగా ఉన్నాం. 18,000 ఒకసారి పడ్డాయి, ఇస్త్రీ బండి 2 సార్లు పడ్డాయి. బాగానే ఉంది పథకం. వారంటీ వల్ల కూడా ఇబ్బంది ఏమీ లేదు, బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి. అవునయ్యి. అంతకుముందు అద్దెళ్లలోనే అక్కడే రాజుల కాలనీలో ఉండాము. అంతకుముందు గత 20 ఏళ్ళ మట్టి అద్దె కట్టుకుంటే అక్కడే ఉన్నాము. ఇప్పుడు ఇది కట్టుకున్నాము, వచ్చేసాము. అద్దె భారం తగ్గింది, సొంత ఇల్లు వచ్చింది, ఆనందంగానే ఉన్నాము. ఏంది ఓటేసి రుణం తీర్చుకోవటం, అంతకన్నా ఇంకేమీ లేదు. ఏం చేయలేం కదా, ఏమైనా చేస్తే ఆయన చేయాల్సింది. మేమేం చేస్తాం, మేము చేయగలిగింది అది ఒక్కటే కాబట్టి ఆ పని చేస్తాము. లేదు లేదు, రేషన్ కార్డుకే చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు అదేమి లేదు, ఏది కావాలంటే అది ఇస్తున్నారు. సంతోషంగా ఉన్నాం. హలో, నమస్కారం అండి. శ్రీలక్ష్మి. జగన్ గారి ప్రభుత్వంలో 1,80,000 ఇచ్చారు, ఇళ్ల స్థలం ఇచ్చారు. ఆనందంగా కట్టుకున్నాము. మా పథకాలన్నీ వస్తున్నాయి. ఆ అమ్మాయికి అమ్మఒడి వచ్చింది. అంతా బాగుంది, హ్యాపీగా ఉన్నాము. ప్రభుత్వం బాగుంది. మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలని కోరుకో. అమ్మాయి రేంబో మార్తిస్కు. ఈ ప్రభుత్వం పనితీరంతా బాగుంది. స్థలం లేదండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే వచ్చింది. ఇక కట్టుకున్నాము, అంత బాగుంది. అంతకుముందు 16వ వార్డులో ఉండేవాళ్ళం, అద్దెకే ఉండేవాళ్ళము. అద్దెకు కట్టుకోలేక ఇక పెట్టుకున్నాము. ఇంకి వచ్చింది నా పేరు మీద, ఇక కట్టుకున్నాము, అంతా బాగుంది. రైస్ మిల్ వర్కర్ అండి. స్థలం లేదు. ఈ ప్రభుత్వంలో అంతా హ్యాపీగా ఉన్నాం. తిరుపతమ్మ అండి నా పేరు. అంతకుముందు 32వ వార్డులో మేము ఉంది. ఎడ్లంగి కాలనీలో ఉన్నాము. ఇంతవరకు మాకు ఇల్లు అయితే లేదు. 25 సంవత్సరాల దాకా అద్దెకున్నాము. ఇక ఈ ప్రభుత్వంలో ప్లాట్ వచ్చింది, ఇల్లు కట్టుకొని ఇక్కడికి వచ్చేసాము. మేము వచ్చేసి కూడా సంవత్సరం పైన అయ్యింది. సొంత ఇంట్లో ఉన్న బాగుందండి, దిగులు లేదు. సొంత ఇంట్లో ఉంటున్నామన్న తృప్తి ఉంది. ఇన్ని సంవత్సరాలు అద్దెలకుండి నెలగేర్రం తిరిగి వచ్చేది. 6,000 రూపాయలు అద్దెలో ఉన్నాము ఇన్ని సంవత్సరాలు. మాకు జగన్ ఇచ్చాడు.
ప్రభుత్వం నుంచి డబ్బులు పడ్డాయా? డబ్బులు పడ్డాయండి. మిగతా డబ్బులు మీరు వేసుకుని కట్టుకున్నారు? మిగతాయి మేము వేసుకొని కట్టుకున్నాం, సొంతగా కట్టుకొని సొంత ఇల్లు అనేది ఉంది. మీ సంతోషం ఎట్లా ఉంది? చాలా సంతోషంగా ఉంది. మిగతా పథకాలు ఏమన్నా వస్తున్నాయా? మిగతా పథకాలు మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరండి, అందరూ పెద్ద పిల్లలేను. పథకాలు అనేది ఏమి లేదు. ఈ ఇళ్ల స్థలం అయితే వచ్చింది, సంతోషంగా ఉంది. మేము జగన్కి వేస్తాం. మళ్ళీ ఎవరు రావాలని కోరుకుంటున్నారు? మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటున్నాం. నా పేరు రావు రమణ. అంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? మేము 9వ వార్డు అటు పెద్దపల్లిలో ఉండేవాళ్ళం. 20 సంవత్సరాల నుంచి మేము అద్దెలకే ఉన్నామండి. మా పిల్లలు చిన్నపిల్లప్పటి నుంచి అద్దెలకే ఉండి చాలా బాధలు పడ్డాము. ఇన్ని ఇబ్బందుల తర్వాత కూడా దేవుడి దయ వల్ల, జగన్ అన్న దయ వల్ల మాకు స్థలం రావటం ఇవన్నీ జరిగినాయి. పిల్లకి అమ్మఒడి కూడా పడ్డాయి. మాకు ఈ ప్రభుత్వం బాగానే ఉంది. ఇప్పుడు కూడా జగన్ అన్నే రావాలి, మరి మాకు ఈ రోడ్లు వేయాలని కోరుకుంటున్నాం మేము. చూశారు కదండి, ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలంలో ఎంతో చక్కగా లబ్ధిదారులందరూ కూడా ఇల్లు కట్టుకొని ఎంతో సంతోషంగా అయితే జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలం మనకు ఎంతగా ఉపయోగపడింది. ఇంతవరకు కూడా ఇన్ని సంవత్సరాల వరకు కూడా అద్దె ఇళ్లలో మగ్గిపోతూ ఉండేవాళ్ళం, అద్దెల భారం భరించలేక ఎంతో ఇబ్బంది పడుతుండేవాళ్ళని చెప్పి కూడా ఇటు పెదరావూరు జగనన్న కాలనీలో ఉన్నటువంటి ఇల్లు కట్టుకుని ఉంటున్నటువంటి లబ్ధిదారులందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇటు ప్రభుత్వ పుణ్యం, ఇటు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారి పుణ్యమా అని చెప్పినని తమందరికీ కూడా సొంత ఇల్లు అనేది, సొంత స్థలం వచ్చింది. ఆ సొంత స్థలంలో ప్రభుత్వం ఇచ్చిన కొంత ఆర్థిక సాయంతో పాటు మిగతా కొంత తాము దాచుకున్న డబ్బులు కూడా, కూడబెట్టుకున్న డబ్బులు కూడా ఉపయోగించి ఇల్లు నిర్మించుకొని కూడా ఎంతో సంతోషంగా జీవిస్తున్నాము. ఇప్పుడు తామంతా కూడా సొంత ఇళ్లలో ఉంటున్నామని చెప్పిన కూడా ఒక ధైర్యంగా అయితే ఉంటున్నాము. ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉంటామని చెప్పిన కూడా అందరూ చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ సెంటు స్థలం గత ప్రతిపక్షాలు అయితే ఏదైతే విమర్శలు చేసినాయో, ఈ సెంటు స్థలంలో ఎందుకు ఉపయోగపడుతుంది, సెంటు స్థలం ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పిన ప్రభుత్వాలు గత విపక్షాలు అయితే విమర్శలు చేసిన పరిస్థితి ఉండేది. అయితే ఈ ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలంలోనే చూడముచ్చటగా కూడా ఇల్లు నిర్మించుకొని చక్కగా అయితే లబ్ధిదారులందరూ కూడా ఎంతో సంతోషంగా అయితే జీవనం సాగిస్తున్నారు. తమ ప్రభుత్వానికి అయితే తాము ఖచ్చితంగా ప్రభుత్వ రుణం తీర్చుకుంటామని చెప్పిన కూడా ఈ లబ్ధిదారులందరూ చెప్తున్న పరిస్థితి. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ విభాగం సభ్యులు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ ఎన్ఆర్ఐల ప్రచార రథం శుక్రవారం తెనాలి చేరుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ దేశ విదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు రాష్ట్రంలో ప్రచారం చేపట్టారు. ఈ క్రమంలో ఎన్ఆర్ఐల ప్రచార రథం శుక్రవారం సాయంత్రం తెనాలి చేరుకుంది. పట్టణ బోస్ రోడ్, గాంధీ చౌక్, నెహ్రూ రోడ్, ప్రకాశం రోడ్డు మీదుగా గంగానమ్మపేటలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి చేరుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ను ఎన్ఆర్ఐలు మర్యాదపూర్వకంగా కలిసి తమ సంఘీభావం తెలియజేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు తాము సిద్ధమంటూ నినదించారు. ఈ సందర్భంగా మనోహర్ నక్క లండన్, డాక్టర్ నీరజా కొల్లి కరేబియన్ దీవులు, రోజారాణి బండ్లముడి కాలిఫోర్నియా, కార్తీక్ ఐటీ ఉద్యోగి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 4 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలు ఏర్పాటయ్యాయని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. కార్పొరేట్ పాఠశాలలు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారని, 1వ తరగతి నుండే ఐబీ సిలబస్ ప్రవేశపెట్టడం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులోకి తెచ్చారని చెప్పారు. విద్య, ఉపాధితో పాటు అన్ని రంగాల్లో రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందిందని, ఇదే పందా కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. తెనాలికి వచ్చిన ఎన్ఆర్ఐల బృందానికి కొమ్ము భిక్షాల్ రాయల్, జలగం రామకృష్ణ తదితర స్థానిక నాయకులు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే శివకుమార్ను కలిసిన అనంతరం రజక చెరువు సెంటర్, ఐతార్ నగర్లలో వీరు ప్రచారం చేశారు. కార్యాలయంలో ఉన్నాం ఈరోజు పార్టీ ఆఫీస్లో. ఈరోజు ఇక్కడ ఎన్ఆర్ఐ బస్సు యాత్ర భాగంగా మేము ఇక్కడికి రావటం జరిగింది. సో గుంటూరు, విజయవాడలో మేము గత 2 వారాలుగా తిరుగుతూ ఉన్నాము. అన్ని చోట్లకి ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ కవర్ చేసాము, మెయిన్ ఏరియాస్ అనుకునేవన్నీ. మాకు ఈరోజు ఏంటంటే ఈరోజు ఫైనల్ డే అండి. ఈ ఫైనల్ డే సందర్భంగా మా స్వస్థలం తెనాలి, నేను యూకేలో ఉంటాను, నా పేరు మనోహర్ నక్క.
సో మేడం గారిది కూడా నీరజ గారు, డాక్టర్ నీరజ కెరీబియన్ ఐలాండ్స్ నుంచి వచ్చారు, తను కాలిఫోర్నియా నుంచి వచ్చారు రోజా గారు. సో మేమంతా ఏంటంటే మా తెనాలి కాబట్టి ఇక్కడే తిరిగాం కాబట్టి తెనాలి లేదు ప్రోగ్రామ్ అనకుండా మేము ఇక్కడికి వచ్చి టౌన్ చర్చ్ సెంటర్, బోస్ రోడ్ అవన్నీ ఒకసారి తిరిగాము. మళ్ళీ ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఒకసారి ఒక రౌండ్ వేసి చాకలి చెరువు దగ్గర మన ఆయతనగర్ అటంతా ఒకసారి రౌండ్ వేసి వెళ్దామనే ఉద్దేశం అండి. మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ ఇది బస్ యాత్రను ముగించడానికి. ప్లస్ మేము కూడా అన్నీ తిరిగి జగనన్న గారికి మంచి జరిగితేనే ఓటేయండి అన్న నినాదం మాది కూడా. అదే నినాదంతో మేము కొలెటరల్స్ పంచుతూ ప్రతి ఒక్క డోర్ టు డోర్ కూడా చేయటం జరిగింది. సో అదే భాగంలో ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది శివన్న గారి దగ్గరికి వచ్చి ఆఫీస్లో మాకు ఇది క్లోజ్ చేయడానికి. యాక్చువల్గా ఈ నెల 2వ తారీఖు సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా 100 మంది వరల్డ్ వైడ్ ఎన్ఆర్ఐస్తో మేమందరం కూడా ఎన్ఆర్ఐ వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని 4 బస్సులతో ప్రారంభం చేసుకోవడం జరిగింది. గత 2 వారాలుగా మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో లైక్ వైజాగ్ కానివ్వండి, రాజమండ్రి, అలాగే వైజాగ్, ఇక్కడ నెల్లూరు, ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, ఇవన్నీ కూడా కాన్స్టిట్యున్సీస్ని కవర్ చేసుకుంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అంటే ఈ 5 ఇయర్స్లో అండర్ జగనన్న గవర్నమెంట్ ఏవైతే డెవలప్మెంటల్ స్టాటిస్టిక్స్ ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో ఎలా జరిగాయి అని చెప్పేసి మేమందరం కూడా ఒక టీంను పెట్టుకొని అబ్జర్వ్ చేయటమే కాదు, డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి అక్కడ ఎవరైతే పబ్లిక్ ఉంటారో వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేసి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఇంకా డిఫరెంట్ సెక్టార్స్లో లైక్ ఒక పథకాలే కాదు డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ఇప్పుడు విజయవాడనే తీసుకోండి, గుంటూరునే తీసుకోండి, రిటైనింగ్ వాల్ కావచ్చు, అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు, అలాగే ఇలా ఈ రోడ్స్ కావచ్చు, అలాగే వారధి దగ్గర ఫ్లైఓవర్స్ కావచ్చు, అలాగే గుంటూరుని తీసుకుంటే గాంధీ పార్క్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇలా రకరకాలండి. ఇవన్నీ స్కూల్స్, మెయిన్గా స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్. మేమందరం ఇక్కడ ఉన్నటువంటి అందరూ మీడియా ముఖంగా చెప్తా ఉన్నాను, ఓటు అనే అది మనకు ఆయుధం అండి. మన ఆంధ్ర రాష్ట్ర డెవలప్ అవ్వాలన్నా, మన ఫ్యూచర్ బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మన ఓటు అనే ఆయుధాన్ని ఒక బాధ్యతగా ఉపయోగించుకొని 13వ తారీఖు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటి ఎంపీకి, ఒక ఎంపీ అభ్యర్థికి, ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థికి వేసి బాధ్యతాయుతంగా ఓటుని వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నానండి. జై జగన్. ఇప్పుడు మీరు కార్పొరేట్ వరల్డ్లో చూసారంటే హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, ఇంకెక్కడైనా కానీ మన తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు. సో ఆంధ్ర వాళ్ళు అంత మంచి ఎడ్యుకేటెడ్ స్టేటస్లో చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు అంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ వల్ల ఈరోజు మనం చాలా దాని ఫ్రూట్స్ చూస్తున్నాం. దాంతోపాటు మన ఐటీ కంపెనీలో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. సో నాకు దానివల్ల వైఎస్ గారి ఫ్యామిలీ అన్న చాలా గౌరవం అండి. సో దానివల్ల దాంతోపాటు నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానాన్ని, ఆయన పెట్టిన సోషల్ సర్వీస్ స్కీమ్స్ కానీ అవన్నీ అందరికీ అందుబాటులోకి వచ్చి రేపొద్దున నెక్స్ట్ భావితరాలు చాలా మంచి పొజిషన్స్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ అంటే చాలా గొప్ప పేరు వచ్చినట్టు చేస్తారనే నమ్మకంతో నేను ఈ యాత్రకి వచ్చి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి జయంతి సందర్భంగా ఈ నెల 19వ తేదీన అన్నమయ్య పాటల పోటీలు నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పోటీల్లో ఆసక్తి కలిగిన వారు పాల్గొనాలని శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం సభ్యులు కోరారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి జయంతి సందర్భంగా ఈ నెల 19వ తేదీ ఆదివారం అన్నమయ్య పాటల పోటీలు నిర్వహిస్తున్నట్లు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన బృందం సభ్యులు తెలిపారు. స్థానిక బోస్ రోడ్లో శుక్రవారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ 4 విభాగాలుగా పోటీలు జరుగుతాయని, 6 నుండి 12 సంవత్సరాలలోపు వారికి జూనియర్స్ 1 విభాగంలో, 13 నుండి 20 సంవత్సరాలలోపు వారికి జూనియర్స్ 2 విభాగంలో, 21 నుండి 35 సంవత్సరాల వారికి సీనియర్స్ విభాగం 1, 36 నుండి 65 సంవత్సరాల వారికి సీనియర్స్ 2 విభాగం కింద అన్నమయ్య పాటల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బోస్ రోడ్లోని శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానం వెనుక గల గీతా మందిరంలో 19వ తేదీ ఉదయం 7 గంటల నుండి జరిగే పోటీల్లో పాల్గొనదలిచిన వారు ఈ నెల 15వ తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అందే బాలచంద్రమౌళి, మడుపల్లి శ్రీనివాసరావు, బచ్చు రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ మే నెలలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు జరుగుతాయి. వైశాఖ పౌర్ణమి రోజు, విశాఖ నక్షత్రం రోజు అన్నమాచార్యుల వారు జన్మించారు.
దాని సందర్భముగా మనకి అన్నమయ్య తెనాల్లో అన్నమయ్య పాటల పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ నెల 19వ తారీఖు ఆదివారం శ్రీ వాసవి కన్నికాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వెనకనున్న గీతామందిరంలో పోటీలు నిర్వహిస్తున్నాము. అన్నమయ్య చారిత్రక పోటీలు 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు జూనియర్ 1 గాను, 13 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు జూనియర్ 2 గాను, మరలా పెద్దవాళ్ళకి 21 సంవత్సరాల నుంచి 35 వరకు సీనియర్ 1 గాను, 36 సంవత్సరాల నుంచి 65 వరకు సీనియర్ 2 గాను విభజించి వీళ్ళలో కూడా బహుమతి చిన్నపిల్లలకైతే మొదటి బహుమతి 1000 రూపాయలు గాను, పెద్దవాళ్ళకి మొదటి బహుమతి 500 గాను, రెండో బహుమతి 500 గాను, మూడో బహుమతి 300 గాను నిర్ణయించి ఈ పోటీలు నిర్వహిస్తున్నాము. కాబట్టి తెనాల్లో ఉన్న ప్రజలందరూ మనకి అన్నమయ్య పోటీల్లో ముందుగా 9246440685కి మీ పేరు నమోదు చేసుకోండి. ఇంకా మన ఈ కార్యక్రమాల్లో మీ పిల్లల్ని మీరు పెద్దవాళ్ళు కూడా పాల్గొనవచ్చు. తర్వాత ఈ అన్నమయ్య కీర్తనలో నేర్చుకొని అన్నమాచార్యుల వారు స్వయంగా వెంకటేశ్వర స్వామిని చూశారు ప్రత్యక్షంగా. అలాగే మీ బాధలు కష్టాలు అన్నీ పోగొట్టడానికి అన్నమయ్య కీర్తనలు నేర్చుకొని హాయిగా ఉండండి. ఈ మే నెల 19వ తారీఖు జరగబోయే అన్నమయ్య పోటీల్లో ఈ నెల 15వ తారీఖు లోపు మీ పేర్లు నమోదు చేసుకొని మీరు పోటీలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. మా సెల్ నెంబర్ 9246. ప్రతి వారము ఆదివారము బుధవారము చిన్నారులకు అన్నమాచార్య సంకీర్తనలు ఉచితంగా నేర్పబడును. కాబట్టి ప్రజలందరూ మీ చిన్నారులకు చిన్నపిల్లలందరికీ ఈ అన్నమాచార్య సంకీర్తన బృందం వారిచే శ్రీ కొండపి వసుంధర గారు, శ్రీనివాసరావు గారి బృందం కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆలయ ప్రాంగణం నందు ఏర్పాటు చేయడం జరిగింది. తెనాలిలో ఆర్యవైశ్యులందరూ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాలన పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారని ఆర్యవైశ్య సంఘ నాయకులు తెలియజేశారు. అన్నాబత్తుని శివకుమార్ గెలుపుతోనే ఆర్యవైశ్యుల అభివృద్ధి ఉంటుందని తెలియజేశారు. పట్టణంలోని పలు ప్రాంతాలతో పాటు మెయిన్ రోడ్ సహా వ్యాపార సముదాయాల వద్ద ఆర్యవైశ్య సంఘ నాయకులు శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా వారు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి షాపుకు వెళ్లి వైసీపీ కరపత్రాలను పంపిణీ చేశారు. మే 13వ తేదీ సోమవారం జరిగే ఎన్నికల పోలింగ్లో అన్నాబత్తుని శివకుమార్ గెలుపు కోసం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఆర్యవైశ్య నాయకుల ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా పలువురు ఆర్యవైశ్య నాయకులు మాట్లాడుతూ తెనాలిలో ఆర్యవైశ్యులందరూ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాలన పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. 5 ఏళ్లుగా ఆయన అందరికీ అండగా నిలిచారని అన్నారు. ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా శివకుమార్ అందుబాటులో ఉంటారని తెలిపారు. అదేవిధంగా ఎంతోమంది పేద ఆర్యవైశ్యులకు ఇళ్ల స్థలాలు ఈబీసీ పథకం కింద ఆర్థిక సహాయం చేశారని చెప్పారు. కార్యక్రమంలో పట్టణ వైసీపీ క్లస్టర్ 1 అధ్యక్షులు మద్దాళి శేషాచలం, దేశు శ్రీనివాసరావు, భాస్కర్ని శ్రీనివాసరావు, మాలేపాటి హరిప్రసాద్, గొడవర్తి సాయి హరేరాం, చక్కా చంద్రమోహన్, కొల్లా గురునాథ్ గుప్తా, భాస్కర్ని లక్ష్మీనారాయణ, చక్కా చంద్రమోహన్, నూకల ఆదిత్య, ఆతుకూరి పూర్ణచంద్రరావు, కొల్లా మోహన్ గుప్తా, మువ్వా శ్రీనివాసరావు గుప్తా, నంబూరి వీరబ్రహ్మం, నాళం రజనీకుమార్, పొత్తూరి రాఘవ, చుండూరు సాయి తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిమిత్తం గంగానమ్మపేటలో ప్రతి షాపుకి ప్రతి వ్యక్తిని కలవటం జరుగుతుంది. ఈ జరిగేటువంటి విధానంలో ఎవరు ఏమిటి మనం ఓటు వేయాలి, వేసేటానికి వెళ్ళినప్పుడు ఫ్యాన్ గుర్తుకు ఓటేమని మేము అడుగుతున్నాం. మీరు ఫ్యాన్ గుర్తుకు ఎందుకు వేయాలి అనుకున్నప్పుడు కూడా మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఆ క్వశ్చన్ చేసుకున్నప్పుడు మనం ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలంటే ఎందుకు వేస్తున్నాం? ఇంతకుముందు పాలకుడు అనేక రకాల పార్టీలతో అనేక రకాల సింబల్స్తో వచ్చాడు. ఇప్పుడు శివకుమార్ అనే ఆయన రాజకీయాల్లో మూడోసారి పోటీ చేయబోతున్నారు. 3 సార్లు ఫ్యాన్ గుర్తే, ఎప్పుడు ఒకటే పార్టీ, ఒకే సింబల్, ఒకే ఎజెండా. ఇప్పుడు శివకుమార్ గారు వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఈ 5 సంవత్సరాల్లో పాలన మనం చూసాం. ఈ పాలన ఏ విధంగా ఉందనేది కూడా మీరు గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఇప్పుడు చెప్పేటువంటి ఎలక్షన్లో ఎగురుకుంటా వచ్చినటువంటి మనోహర్ అంతకుముందు జరిగినటువంటి ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి కరోనాలో ఏమైపోయాడు? అప్పుడు తెనాలి ప్రజలు అవసరం లేదా? కేవలం ఓట్లు వేసేటప్పుడు ఓట్ల కోసమే వచ్చేటువంటి నాయకులు కావాలా? కరోనా అయినా ప్రాణహాని ఉందని తెలిసినా
మనకి కాపాడే నిమిత్తం పాకులాడే మనిషి కావాలా అనేది కూడా ఆలోచించి ఓటేయమని చెప్పి చెబుతా ఉన్నాం. అభివృద్ధి అని మాట్లాడుతూ ఉంటాడు. మనం మంచిగా చేసుకుందాం, లేని వాళ్ళకి మంచిగా చేద్దాం, లేని వాళ్ళకి పథకాలు ఇద్దాం ఉంటాడు. మేమన్నా కానీ అపరకు పెళ్ళికి ఇస్తున్నామా? ఈరోజు గంగానంపేటలోని గోపాల్ రెడ్డి వీరి వీధిలో ప్రచారంలో భాగంగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా షాప్ టు షాప్ తిరుగుతున్నాము. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మన అన్నాబత్తుని శివకుమార్ గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా గంగానంపేటలో డోర్ టు డోర్ షాప్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఈ షాపుల్లో పనిచేసేటువంటి వర్కర్స్ని కూడా ఎవరిని కదిలించినా కూడా మాకు అమ్మఒడి వస్తుంది, మాకు విద్యా దీవెన వస్తుంది, మా అమ్మాయికి మాకు అట్లాగే పెన్షన్ వస్తుంది, ఇంట్లో మా తండ్రికి ఇల్లు ఇచ్చిందని రకరకాలుగా ఎంతోమంది ఎంతో ఉత్సాహంగా చూడటం జరుగుతుంది. మరి ఈ 75 సంవత్సరాల చరిత్రలో ఏ గవర్నమెంట్ ఇవ్వని విధంగా సంక్షేమం ఈ రకంగా ఇచ్చింది. పెన్షన్, గ్రామ స్వరాజ్యం, గాంధీ గారు కళ్ళగొన్న గ్రామ స్వరాజ్యంలో ఎలాగైతే కళ్ళగొన్నారో అదేవిధంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి వాలంటరీ వ్యవస్థను పెట్టి ప్రతి వాలంటరీ ద్వారా పెన్షన్ అవాతాతలకు పొద్దున్నే ప్రతి నెల 1వ తారీఖు 6 గంటల కల్లా ఇంటికి డోరు కొట్టివ్వడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేరే విధంగా చేయడం జరిగింది. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పేదలకు మంచి అనేది కనబడుతుంది అక్కడే. దానికి తగ్గట్టుగానే వాతావరణం కూడా చల్లబడింది, వర్షం పడుతుంది. అయ్యే శుభసూచకాలు జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి ఆస్కారం. ఇవన్నీ ప్రజలందరూ గుర్తుపెట్టుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండమైన మెజార్టీని గెలిపించాలని కోరుకుంటున్నాం. ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ రావడం వలన 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా రావడం వలన చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ఆ శివన్న గారు ప్రతి ఒక్కరిని ఆచి చూచి మాట్లాడించి హాస్పిటల్కి తీర్చి అన్ని రకాలుగా ఆయన చాలా మనకి మేలు చేశారు. ఈ సంవత్సరం ఇప్పుడు ఈ ట్రిప్లో కూడా 5 సంవత్సరాలు అయిపోయిన కాలంగా ఇప్పుడు చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ నెరవేరుస్తారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఫ్యాన్ గుర్తుకు వేసి. బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా సేవ శాంతి ఆశ్రమంలో వృద్ధులకు విశ్రాంత పంచాయతీరాజ్ శాఖ అధికారి పావులూరి నరసింహారావు తన తండ్రి పేరిట అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. తన తండ్రి పావులూరి వెంకటేశ్వర్లు 16వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమంలోని వృద్ధులకు పావులూరు వెంకటేశ్వర్లు పేరిట శుక్రవారం అన్నప్రసాద కార్యక్రమాన్ని పావులూరు నరసింహారావు నిర్వహించారు. తన తండ్రి పావులూరు వెంకటేశ్వర్లు పేరిట 16వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి నరసింహారావుని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబానికి మూల పురుషులైన తల్లిదండ్రులను గుర్తుంచుకుని సేవలందించిన వారి జన్మ చరితార్థమవుతుందని అన్నారు. అటువంటిది పావులూరి నరసింహారావు ధన్యుడని అన్నారు. ఈ కార్యక్రమంలో యోగాచార్య కుటుంబరావు, కె భావనారాయణ, రాజా, అశోక్ కుమార్, సీతారామలక్ష్మి, సుష్మా, స్వరూపరాణి, కృష్ణ చైతన్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పావులూరి వెంకటేశ్వర గారి 16వ వర్ధంతి సందర్భంగా కుమారుడు నరసింహారావు గారు ఆశ్రమవాసులకు ఈరోజు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. మరి గాంధీ గారికి పూజ చేశారు. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరికి కూడా పూజలు నిర్వహించారు. 16 సంవత్సరాలు అయినంత వరకు కూడా పూజలు ఏంటని అనుకోవచ్చు. ఈ జీవి ఉన్నంత వరకు కూడా వాళ్ళని పూజించాల్సిందే. ఎందుకంటే ఈ జన్మకి మూల కారణం తల్లిదండ్రులు. మాతృదేవోభవ, పితృదేవోభవ. వీళ్ళిద్దరి తర్వాత గురువు, ఆ తర్వాత దైవం. ఎందుకంటే దైవం మనుష రూపేణ అన్నారు. ఏ మనుష రూపంలో? తల్లిదండ్రుల రూపంలో. ఆ తల్లిదండ్రులను గుర్తుపెట్టుకోవడం అనేది కావాలి. ఈనాడు కొంతమంది విస్మరించడం వలన చాలా సమస్యలు వస్తున్నాయి. ఈ దేశానికి, ప్రపంచానికి ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరు ఎట్లాగో గాంధీ మహాత్ముడు, కస్తూర్బా అంత యొక్క స్థానం. వారి యొక్క ఆదర్శాలతోనే ఈ సమాజంలో కొంత స్ఫూర్తిని పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ముందుగా మహాత్మా గాంధీ యొక్క విగ్రహము, తర్వాత కస్తూర్బా గాంధీ విగ్రహం పెట్టి వారి యొక్క ఆదర్శాలు, సమాజానికి వారు చేసిన సేవలను గుర్తు చేస్తున్నాము. మేము పొందినటువంటి స్ఫూర్తిని సమాజానికి అందించాలన్నదే ఇక్కడ ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా తెనాలి పట్టణం చాలా పవిత్రమైనది. ఇక్కడ అనేక మంది మహానుభావులు, పుణ్యమూర్తులు వెలిశారు. రాజకీయంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, కళలో కానీ, మరి పాండిత్యంలో కానీ అన్ని కళల్లో కూడా తెనాలికి ప్రత్యేకత ఉంది. అట్లాగే దేశ స్వాతంత్రోద్యమంలో కూడా బీబీసీలో మొట్టమొదట తెనాలి వార్త వచ్చింది.
అందుకంటే ఎంత చైతన్యవంతమైంది కాబట్టి మా ఆశ్రమానికి, గాంధీ ఆశ్రమానికి అందరూ చేయూతనిస్తున్నారు. అందరి సహాయ సహకారంతో ఈ ఆశ్రమం నిర్వహించబడుతుందని మనవి చేస్తున్నాను. ముఖ్యంగా నా మనవి ఏంటంటే తల్లిదండ్రులను బ్రతికున్నప్పుడు, చనిపోయినప్పుడు కూడా విలువగా చూడండి. గాంధీ సేవాశ్రమంలో జరిగింది. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాను, మా కుటుంబం అదృష్టంగా. మా నాన్నగారు కనుక మమ్మల్ని ఆదరించి చేయకపోతే ఈ స్థితికి మేము వచ్చేవాళ్ళం కాదు. మా చిన్నతనంలో తల్లి చనిపోయినప్పుడు ఆయన మరు వివాహం చేసుకోకుండా ఆయన 38 ఏళ్ల వయసు నుంచి మమ్మల్ని పెద్ద చేసి ఆయనే తల్లి, తండ్రి అన్నిగా ఉండి వేళకి మా పేదరికంలో నుంచి మేము ఉన్నత స్థితికి వచ్చామంటే ఆయన దయ, ఆయన భిక్ష అని చెప్పి ఇంకోసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నేను బ్రతుకున్నంతకాలం ఆయన్ని మర్చిపోలేను. ఇవాళ 16వ వర్ధంతి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకొని 2 మంచి మాటలు చెప్పాలనుకున్నాను. తెనాలి ప్రాంతంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న యంగ్ జనరేషన్ టీం శుక్రవారం యాక్సిడెంట్లో 2 కాళ్లు పోయిన పండేల ముసలయ్యకు ట్రైసైకిల్ ని బహుకరించింది. యంగ్ జనరేషన్ టీం ని పలువురు అభినందించారు. యంగ్ జనరేషన్ టీం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా కార్మూరివారిపాలెంకు చెందిన పెండేల ముసలయ్యకు శుక్రవారం ట్రైసైకిల్ని అందజేశారు. 2 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో 2 కాళ్లు కోల్పోయి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో యంగ్ జనరేషన్ టీం ఆయన ఇబ్బందులు గుర్తించి తమ వంతుగా ట్రైసైకిల్ని బహుకరించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ఎటువంటి ఆధారం లేకుండా జీవితాలు గడిపే పేదలకు తమ వంతుగా సాయం అందించే దిశగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, దీనిలో భాగంగా ట్రైసైకిల్ అందించడం జరిగిందని నిర్వాహకులు సాదిక్ తెలిపారు. జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్ని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీం సభ్యులు సాదిక్, న్యాయవాది హరిదాస్, గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణంలోని పందెల ముసలయ్య అనే 40 ఏళ్ల వయసు గల వ్యక్తికి సుమారు కొన్ని సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అవటం వల్ల తన 2 కాళ్ళు అనేవి పోగొట్టుకున్నారు. అప్పటి నుంచి కుటుంబం గడవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఇటీవల ఈ మధ్య మా యంగ్ జనరేషన్ టీంని సంప్రదించి నాకు కూడా ఇలాంటి ఒక ట్రైసైకిల్ కావాలని కోరగా ఈరోజు మా టీం యంగ్ జనరేషన్ తరఫున మేము సంప్రదించి ఈ ముసలయ్యకి ఒక ట్రైసైకిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా ఈయనకనే కాదు, ఎటువంటి అవసరం ఉన్నా సరే ఎవరికైనా మేము చేస్తున్న సమాజ సేవలు, అనాథాశ్రమాలు కానీ, వృద్ధాశ్రమాలు కానీ ఇలా ఎంతోమందికి చేస్తున్నాము. ఇలానే ఎవరైనా అవసరాల్లో ఉన్న మీకు తెలిసిన వారు ఎవరైనా మీరు చూసినట్లయితే కనుక ఖచ్చితంగా మా టీంని సంప్రదిస్తే నా ఫోన్ నెంబర్ 7075746123. మా టీం యంగ్ జనరేషన్ ఖచ్చితంగా వచ్చి వాళ్ళకి సహాయం చేస్తామని. మరి ముసలయ్య అనే వ్యక్తికి కారుమూరిపాలెంకి చెందిన ముసలయ్య మరి మేమూరు మండలం చంపాడులో ఉంటా ఉన్నాడు అత్తగారి గ్రామంలో. మరి దురదృష్టవశాత్తు లారీ యాక్సిడెంట్లో తన 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు. మరి అతనికి ట్రైసైకిల్ పాడైపోయి కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతూ ఉన్న తరుణంలో మరి ఎవరిదో ట్రైసైకిల్ మీద నంబర్ చూసి సాదిక్కి ఫోన్ చేసి, అయ్యా నాకు సైకిల్ కావాలి, నా ఇబ్బందుల్లో ఉన్నానంటే మరి స్పందించి తక్షణమే మరి గత వారం కూడా ఒక ట్రైసైకిల్, అలాగే ఫ్రూట్స్ మర్చెంట్స్కి, అలాగే చెప్పులు కుట్టే కార్మికులకి వీళ్ళందరూ గొడుగులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కూడా ట్రైసైకిల్ మరి యంగ్ జనరేషన్ తరపున ఇస్తూ ఉన్నాం. చాలా సంతోషం. మరి అనంత కాలంలోనే యంగ్ జనరేషన్ టీము తెనాలి పరిసర ప్రాంతాల్లో మరి అనేక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళింది. ఖచ్చితంగా మీరందరూ కూడా యంగ్ జనరేషన్ సొసైటీకి ఉమ్మడి జిల్లాలో ఎక్కడా సరే ఏ వ్యక్తి అయినా సరే తనకు ఆపద అనిపిస్తే తనకు చూస్తే 2 కాళ్ళు చాలా బాధేస్తూ ఉంది. అటువంటి వ్యక్తులను వాళ్ళు ఆదుకోవడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఇటువంటి వ్యక్తులు సమాజానికి చాలా అవసరం. ఇట్లాగే యువత అందరూ కూడా తన ఆదర్శంగా తీసుకొని యువత ఇంకా ముందుకొచ్చి ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు పాల్గొని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తారు. శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో వేసవికాలం దృష్ట్యా పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. తలశీల చందు సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మారిస్పేటలో శుక్రవారం మధ్యాహ్నం వేసవికాలం కావడంతో పాదచారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం వారి ఆధ్వర్యంలో తలశీల చంద్రశేఖర్ సహకారంతో ఉచితంగా మజ్జిగ పంపిణీ జరిగింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో పాదచారులకు మజ్జిగ పంపిణీ వంటి సేవా కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందని పలువురు తెలియజేశారు. కార్యక్రమంలో తలశీల చంద్రశేఖర్, నరేంద్ర, గోపి, కొత్తమాసు రామకృష్ణ, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
చక్రాయపాలెం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి పూరిళ్లు దగ్ధమైంది. ఇంట్లో ఉన్న నగదు, బంగారం, వస్తు సామాగ్రి మొత్తం కాలిపోవడంతో ఇంటిల్లపాది కట్టుబట్టలతో మిగిలిపోయారు. కొల్లిపరి మండలం చక్రాయపాలెం గ్రామంలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన రైతు చందు నాగేశ్వరరావుకు చెందిన 2 నిట్టాడ్ల పూరింట్లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు చెలరేగి ఇళ్లు పూర్తిగా కాలిపోయింది. ఇంట్లోని వారు భయంతో బయటకు పరుగులు తీసి స్థానికుల సాయంతో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో తెనాలి నుండి వచ్చిన వారు అతి కష్టం మీద మంటలను అదుపు చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంట్లోని వస్తువులతో పాటు ఫ్రిడ్జ్, టీవీ, మంచం, బీరువా అన్ని అగ్నికి ఆహుతయ్యాయి. జొన్నలు అమ్మగా వచ్చిన 2 లక్షల నగదుతో పాటు 12 సవర్ల బంగారం, నాగేశ్వరరావు కుమారులైన చందు వెంకయ్య, చందు అశోక్ కుమార్లకు చెందిన ల్యాప్టాప్, 25,000 రూపాయల నగదు బీరువాలో ఉండగా మంటల్లో పూర్తిగా కాలిపోయాయని బాధితులు తెలిపారు. హైదరాబాద్ నుండి ఓటు వేసేందుకు వచ్చామని, ఇంతలోనే తమ విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు కాలిపోయాయని చందు నాగేశ్వరరావు కుమారుడు వెంకయ్య తెలిపారు. ప్రమాదం కారణంగా సుమారు 9 లక్షల ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. తెనాలిలో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి మరికొద్ది ఘడియల్లో తెరపడబోతోంది. ఇప్పుడు అందరి దృష్టి పోలింగ్ పైనే కేంద్రీకృతమై ఉంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందోనంటూ అందరిలో ఉత్కంఠ నెలకొంటోంది. తెనాలిలో ఎన్నికల గురించి అసలు ప్రజలు ఏమంటున్నారు, ఏ అభ్యర్థి గెలిస్తే బాగుంటుందని చెబుతున్నారు, ముఖ్యంగా రైతుల అభిప్రాయం ఎలా ఉంది? ఇవాల్టి ఎస్ న్యూస్ ప్రజా దర్బార్లో మీరే చూడండి. సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతూ ఉంది. తెనాలి నియోజకవర్గానికి చూసుకుంటే కనుక ఎక్కడ చూసినా కూడా ఎన్నికల హడావుడే కనిపిస్తూ ఉంది. ఇద్దరు కూర్చున్నా కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించబోతా ఉంది, ఎవరు గెలుస్తున్నారనే దాని మీద కూడా సర్వత్రా చర్చ నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా రేపు సాయంత్రం 5 గంటల సమయానికి కూడా ఎలక్షన్ ప్రచారం అనేది కూడా పూర్తిగా ముగిపోతూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా అసలు తెనాలి ప్రాంతంలో ప్రజలు ఓటర్లు ఏమనుకుంటున్నారు, ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు, ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా మనం తెలుసుకునే ఎస్ ఛానల్ ద్వారా కూడా ప్రత్యేకంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. మనతో ఇక్కడ పెదరావూరు గ్రామానికి సంబంధించి కొంతమంది రైతులు ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ చెప్పండి, ఎలక్షన్స్ జరగబోతున్నాయి, మరి కొద్ది గంటల్లో సోమవారం ఉదయం ఎలక్షన్లు జరగబోతున్నాయి. తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఎట్లా ఉంది పరిస్థితి, ఏ పార్టీ వస్తుందని మీరు భావిస్తున్నారు? వైఎస్ జగన్ గారు వస్తేనే మేము ఏళ్ళకి భోజనం చెందుతున్నామండి. ఆ ముఖ్యమంత్రి మళ్ళీ కావాలన్నా దొరకడం. అటువంటిది మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు. అమ్మఒడి పథకం శాలకి, వ్యవసాయానికి ఈ రోజున ఏళ్ళకి ఒక మద్దతు తింటున్నామంటే జగన్ గారు పుణ్యమే. మరి అటువంటి ముఖ్యమంత్రిని మళ్ళీ ఈ రోజుని ఒక్కసారి తప్పు చేస్తే 5 సంవత్సరాలు వాళ్ళ జీవితం అంతా కర్మే. అందుకని గుర్తు తెచ్చుకుని గుర్తు తెచ్చుకుని ఓటు వేసుకుంటే ఈరోజు మళ్ళీ 5 సంవత్సరాలు రాబోయే ఎలక్షన్గా మళ్ళీ ఎన్నో లబ్ధి పొందుతాం. జగన్ గారు ముఖ్యమంత్రి, ఆ దేవుళ్ళు మాకు కావాలి. ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుగా వేస్తారు. ఫ్యాన్ గుర్తుగా వేయాలి. ఆ ఫ్యాన్ గుర్తుగా తేలిక ముద్ద అంటాం, మనుషులుగా ఉంటాం. ఇంకా ఎన్నెన్నో కార్యాలు ఎన్నో చేస్తాడు, ఎన్నో మేలు జరుగుతాయి. అది అందరికి దండం పెట్టి చెబుతున్నాం. మీరు చెప్పండి తెనాలిలో ఎట్లా ఉంది పరిస్థితి, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? శివకుమార్ గెలిస్తేనే బాగుంటుంది. జగన్ గారి ప్రభుత్వం అవ్వండి రావాలి. ఎందుకంటే సంక్షేమ పథకాలు చాలా ఇచ్చారు. పేదలకి ఈ రోజుని సంక్షేమం అందిందంటే జగన్ గారి పుణ్యమే. రైతులకి వాళ్ళకి రైతు భరోసా ఇస్తున్నారు, సబ్సిడీ మీద కొంటున్నారు, విత్తనాలు కూడా వాళ్ళు సబ్సిడీ మీద ఇస్తున్నారు. బాగానే ఉంది. శివకుమార్ నెంబర్ 1గా ఉందండి. ఆయన పనితీరు బాగుంది. ఆయన లోకల్ కాబట్టి మా సమస్యలు ఏమంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన తీరుస్తాడు. మాకు వేరే వాళ్ళకు ఎక్కడి నుంచో వస్తారు, ఆ ఎలక్షన్ టైంలో ఉంటారు, వెళ్ళిపోతారు. ఈయన లోకల్ కాబట్టి మా సమస్యలు ఉంటే ఆయనకి చెప్పుకున్నా కానీ అన్నీ తీరుస్తారు. మీరు చెప్పండి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీరు ఎలక్షన్స్లో ఏ పార్టీ తెనాలి కానివ్వండి, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఏ ప్రభుత్వం అధికారంలో వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు? పైన సీఎం గారు జగన్ గారు వస్తేనే బాగుంటుంది. తర్వాత కిల్లర్ రాశి గారు వస్తేనే బాగుంటుంది. శివకుమార్ గారు వస్తేనే బాగుంటుంది. అయితే లంచాలు లేకుండా చేసే పార్టీ ఇది. ఏ పార్టీ అయినా లంచాలతో కూడిన పార్టీ. ఈ పార్టీ లంచాలతో పని లేదు. డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవడం వస్తవే. ఎలాంటి పార్టీ వస్తేనే మేమందరం పచ్చగా ఉంటామని, మేమందరం మెజార్టీ తెచ్చుకోవాలని బాగా ఆశ కలిగి ఉన్నాం.
రేపు కాబోయే సీఎం జగనే కెల్లారాశి గారు ఎంపీ అవుతాడు, ఎమ్మెల్యే గారు శివకుమార్ గారు అవుతాడు. ఇది నెంబర్ 1. దీనికి ఎదురు లేదు. మళ్ళీ గెలుస్తాం, మళ్ళీ గెలిపించుకుంటాం. ఇట్లాగే మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, పెద్ద ఆయన ఉన్నారు. అధికారంలోకి వస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? రేపు తెనాల్లో కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు? రాష్ట్రంగా వైఎస్ఆర్సీపీ వచ్చిందండి. ఆయన వస్తేనే బాగుంది. మా బోట్ లేబర్లో బాగా ఉంది, బాగా చేస్తున్నాడు. ఈ శివకుమార్ గారు కూడా బాగా చేస్తున్నాడు. ఈ లోకల్ ఆయన మాకు మంచి అందుబాటులో ఉంటాడు. ఏ సమస్య తిరిగినా ఏ టైంలో అయినా ఇంట్లో నుంచి లేచి వచ్చే మాను అది బాగా చేస్తున్నాడు. ఆయనే రావాలి, ఆయనే గెలిపించుకుంటాం. మా ఓటు ప్యాన్ గుర్తుకే. పథకాలన్నీ అందుతుంది. పిల్లలకి అమ్మఒడి పడుతున్నాయి, మా ఆవిడికి 40 డబ్బులు వస్తున్నాయి అని సక్రంగా జరుగుతున్నాయి. అన్నీ బ్రహ్మాండంగా ఉందండి. మళ్ళీ జగన్ గారు సీఎం అవుతాడు, శివకుమార్ గారు ఎమ్మెల్యే గౌరవ, కిలారోషి గారు ఎంపీ గెలుస్తాడు. 2 మాటలు మీరు మీ అభిప్రాయం చెప్పండి. మీ అభిప్రాయం ఏంటి? తెనాలి నియోజకవర్గానికి కానీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పనితీరు బాగుందా, తెనాలి శివకుమార్ గారి పనితీరు బాగుందా? జగన్మోహన్ రెడ్డి గారి పని బాగుంది. మేము చాలకి వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చాడు, బ్రహ్మాండంగా ఉంది. వర్షాలు కూడా పడుతున్నాయి. మరి ఇక్కడ శివకుమార్ గారు కూడా బాగానే చేస్తున్నాడు. రైతు భరోసా కేంద్రం దానిలో మేము ఇవి పెట్టుకుంటాం, వ్యవసాయం వెళ్తాం, పెట్టుకుంటాం. 13 ఏళ్ళు వేస్తున్నారు, ఇప్పటికి 45 వస్తున్నాయి. బాగానే ఉంది. మళ్ళీ ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? వైఎస్ఆర్ తెనాల్లో కూడా వైఎస్ఆర్ గట్టిగా, తెనాల్లో కూడా శివకుమార్ గారు గెలుస్తారు. ఖచ్చితంగా చూసుకుంటే మనం పెదరావూరులో ఉన్నాం. ఈ పెదరావూరు ప్రాంతానికి సంబంధించి వీరందరూ కూడా రైతులు, రైతు కూలీలు. ముఖ్యంగా చూసుకుంటే కనుక వారందరూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది. రాబోయే రోజుల్లో మళ్ళీ రేపు జరిగే ఎలక్షన్స్లో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి రావాలి. సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉంటేనే మాకు బాగుంటుంది. అట్లాగే తెనాలి నియోజకవర్గానికి సంబంధించి అన్నాబత్తుని శివకుమార్ ఖచ్చితంగా విజయం సాధించడం ఖాయమని చెప్పి కూడా ఈ రైతాంగం అంతా అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. 5 సంవత్సరాల నుంచి ఎంతో లబ్ధి పొందారు. తమకు కానివ్వండి, తమ కుటుంబ సభ్యులకు కానివ్వండి ఎంతో మేలు జరిగింది. ఇటు రైతు భరోసా కేంద్రాల ద్వారా, ఇటు ఆర్బీకేల ద్వారా ఎంతో ఉపయోగం కలుగుతూ ఉంది. ఇటు ప్రభుత్వం మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని మేమందరం కూడా ఖచ్చితంగా గెలిపించుకుంటాము. రాబోయే ఎన్నికల్లో కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అటు రాష్ట్రంలో చూసుకుంటే కనుక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ఇటు తెనాలి నియోజకవర్గానికి సంబంధించి అన్నాబత్తుని శివకుమార్ని మరోసారి ఖచ్చితంగా గెలిపించుకుని తీర్తామని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో గోపిచంద్, ఎస్ న్యూస్. మంగళగిరి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి నారా లోకేష్ కనిపించడం లేదని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేని నారా లోకేష్ ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తారని, మంగళగిరి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి నారా లోకేష్ కనిపించడం లేదని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేని నారా లోకేష్ ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తారని మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ విజయాన్ని అందించాలని మంగళగిరి అసెంబ్లీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న మురుగుడు లావణ్య కోరారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా దుగ్గిరాల గ్రామంలో గురువారం రాత్రి మంగళగిరి అసెంబ్లీకి వైసీపీ తరపున పోటీ చేస్తున్న మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల పాల్గొన్నారు. దుగ్గిరాల్లో గ్రామంలోని మహిళలు మంగళహారతులతో మురుగుడు లావణ్యకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మురుగుడు లావణ్య మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు 100% అందించడంతో ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని మురుగుడు లావణ్య పేర్కొన్నారు. మరి ఇక్కడ కూడా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. జగనన్న అందించే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఇక్కడ ప్రజలకు కూడా బాగా అందుతున్నాయి. మరి మంగళగిరి నియోజకవర్గం మొత్తం కూడా కవర్ చేస్తున్నాము. అన్ని చోట ఇదే చెప్తున్నారు, జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్నాయి, మీరు అందుబాటులో ఉంటున్నారు. మేము నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నామండి. అందరినీ కూడా ఈచ్ పర్సన్ ని గడప గడపకి కూడా వెళ్ళాం మంగళగిరిలో. మరి టీడీపీ నాయకులు లోకేష్ గారు చూస్తే అసలుకి ప్రచారానికి ఆయన రావట్లేదు, మన నియోజకవర్గంలోనే కనపడట్లేదు. మరి పాలన ఎలా చేస్తారు అనేది అందరూ ఆలోచించాల్సిన విషయం. బీసీకి కేటాయించిన సీట్లో ఆయన మరి నామినేషన్ కూడా అటెండ్ అవ్వలేకపోయారు, ప్రచారానికి కూడా అటెండ్ అవ్వలేకపోయారు. ప్రజలందరూ దీన్ని గమనించి మరి కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి ఆ సమస్యలన్నీ తెలుసుకొని పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చిన మాకు ఒక అవకాశం ఇస్తే ఖచ్చితమైన అభివృద్ధి, అలాగే జగనన్న ఏవైతే నవరత్నాల ప్లస్ లో కూడా కొనసాగిస్తున్నారో
సంక్షేమ పథకాలు అవన్నీ కూడా అర్హత కలిగిన వాళ్ళకి ఇప్పిస్తానని చెప్పి, అలాగే పాలన మరింత మెరుగైన పాలనని మీ అందరి సహకారంతో మేమందరం కలిసి ఇస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీలోకి కొనసాగుతున్న చేరికలు. అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ నాయకులు. సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నాబత్తుని శివకుమార్ల రుణం తీర్చుకోలేమంటున్న ఇళ్ల స్థలాల లబ్ధిదారులు ఎన్నో ఏళ్ల తమ సొంత ఇంటి కల నెరవేర్చారంటూ సంతోషం. ఎమ్మెల్యేగా ఏ సంస్థను ఇబ్బంది పెట్టకుండా అన్ని సంస్థలకు చేయూతనిచ్చా. మరోసారి ఆశీర్వదించి గెలిపించండి. వివాహ సంబంధిత కార్యక్రమాల నిర్వాహకుల సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్. నాజరుపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వైభవంగా జరిగిన చందనోత్సవం. అక్షయ తృతీయ సందర్భంగా విశేష పూజలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఎన్ఆర్ఐల ప్రచార రథం. ముఖ్యమంత్రి జగన్ ను మరోసారి గెలిపించాలని ఎన్ఆర్ఐ విభాగం సభ్యుల ప్రచారం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.